హృద్రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కాచిగూడలోని సిసి షరఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ నిరంతరం కృషి చేస్తుందని ట్రస్ట్ ఎన్ సుకుమార్ జనరల్ మేనేజర్లు ఏ సోమారెడ్డి, శేషాద్రి, పిఎన్ మూర్తి తెలిపారు. మంగళవారం కాచిగూడలో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ డాక్టర్ శశిధరన్, డాక్టర్ జి ప్రతాప్ రెడ్డి, డాక్టర్ గోవింద్ గాంధీలతో కలిసి మాట్లాడారు. హాస్పిటల్లో మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునే పేద రోగులకు నందిని రమేష్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50,000 రూపాయలు సబ్సిడీగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇతర కార్పొరేట్ హాస్పిటల్లో 2 లక్షల వరకు అయ్యే ఖర్చును సిసి షరఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్లో మోకాల కీలు మార్పిడికి 1,45,000 వరకు ఖర్చు అవుతుందని, అందులో ట్రస్ట్ ద్వారా 50,000 చెల్లిస్తుండటంతో ప్రత్యేక ప్యాకేజీతో 95,000కి మోకాళ్లకు మార్పిడి శస్త్రచికిత్స పూర్తవుతుందని తెలిపారు. ఈ శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇన్ని ఇన్సూరెన్స్లు కంపెనీల్లో ఆరోగ్య బీమా సదుపాయం ఉన్నవారు సిజిహెచ్ఎస్ ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అమెరికా టెక్నాలజీతో చేయబడిన ఇంప్లాంట్ ఉపయోగిస్తూ అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ వైద్యులచే శస్త్రచికిత్స చేయడం జరుగుతుందన్నారు. చికిత్సా విధానంలో ఎలాంటి మార్పు ఉండదని, అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అందుతున్న మాదిరిగానే ఇక్కడ వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం 2వ రోజు నడిపించడం జరుగుతోందని, 3వ రోజు డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 2 వారాల తర్వాత పనులను యథావిధిగా చేసుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వాట్సాప్ నెంబర్ 7995273377 ద్వారా సంప్రదించవచ్చని వారు తెలిపారు. ఖర్చు అవుతుంది. దాంట్లో నందిని రమేష్ గాంధీ ట్రస్ట్ ద్వారా 50,000 సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీ ఇచ్చింది నెట్గా 95,000కి పేషెంట్కి ఛార్జ్ చేస్తారు. క్వాలిటీ వైజ్గా ఇంప్లాంట్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ పరంగా కార్పొరేట్ హాస్పిటల్ సమానంగానే ఉంటుంది ట్రీట్మెంట్ కూడా. పేషెంట్స్ రికవరీ కూడా చాలా బాగుంది. ఇమ్మీడియట్గా సెకండ్ డే నడుస్తున్నారు, థర్డ్ డే డిశ్చార్జ్ అవుతున్నారు. పేషెంట్ వైజ్గా సాటిస్ఫాక్షన్ కూడా హై రేట్ సాటిస్ఫాక్షన్ ఉంది సర్జరీస్ వైజ్గా. గత 2 months నుంచి ఈ తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ ఫ్యూచర్లో కూడా ఇంతే కంటిన్యూ చేస్తాము. ఇంకా బెటర్ క్వాలిటీ, ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేస్తాము. ఇంప్లాంట్ వైజ్గా కూడా ఇంపోర్టెడ్ ఫారిన్ ఇంప్లాంటే వాడుతున్నాము. ఇంప్లాంట్ కాస్ట్ అయితే కాంప్రమైజ్ ఏం కావట్లేదు. సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు తన వర్క్ తను చేస్తారు? సర్జరీ అయిన తర్వాత అరౌండ్ 10 days పేషెంట్స్ వితౌట్ ఎనీ సపోర్ట్ నడుచుకుంటూ వస్తున్నారు. 10 days కల్లా స్విచెస్ రిమూవ్ చేస్తాము. పేషెంట్ అవుట్ సైడ్ యాక్టివిటీ కానీ వాళ్ళ జాబ్స్ కానీ కంటిన్యూ చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు దాంట్లో. ఓకేనా? అంతే, మ్యాక్సిమం రికవరీ 2 to 3 weeks పడుతుంది అంతే. అంటే కొంతమందికి కొంచెం ఓల్డ్ ఏజ్ పేషెంట్ 2 weeks ఎక్స్ట్రా పడుతుంది. అర్థమైందా? మామూలు మ్యాక్సిమం పేషెంట్ వితిన్ 2 weeks రికవర్ అవుతారు. కొంతమందికి 4 weeks దాకా టైం పట్టవచ్చు. టోటల్ ప్యాకేజ్ 95,000 ఇంక్లూడింగ్ మెడిసిన్స్, వార్డ్ స్టే, ఇంప్లాంట్, ఎవ్రీథింగ్, డాక్టర్ కన్సల్టేషన్ అన్ని కలిపి అన్ని ఆసుపత్రుల్లో 2 లక్షలు అవుతుంది. మేము మాత్రం 95,000 ట్రస్ట్ వాళ్ళు 50,000 ఇస్తున్నారు. సబ్సిడీ ఇస్తున్నాం. ఇంప్లాంట్ వైజ్గా, సర్జరీ వైజ్గా, క్వాలిటీ వైజ్గా పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. కార్పొరేట్ హాస్పిటల్ క్వాలిటీలోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము కూడా. ఒకే విషయం ఏంటంటే ఈ నీ రిప్లేస్మెంట్ది ఆరోగ్యశ్రీలో లేదండి. ఇప్పుడు పేద రోగులు ఆరోగ్యశ్రీ ఉంటే అక్కడికి వెళ్తారు, లేదు కాబట్టి కార్పొరేట్కి వెళ్తే 2 లక్షలు అవుతుంది. మా దగ్గర 95,000కి చేస్తాం సేమ్ ట్రీట్మెంట్. సో 1,45,000 ఖర్చు అయ్యేది 50,000 మన ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం. సో రోగికి 95,000 మాత్రమే ఖర్చు అవుతుంది. సో 3 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా వెళ్ళవచ్చు. మా డాక్టర్ గారు 24 hours అవైలబుల్గా ఉన్నాము. అంటే ప్రైవేట్ హెల్త్ కార్డ్స్ నడుస్తాయా? హెల్త్ కార్డ్స్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్స్ ఇప్పుడు అదే జనరల్ వాళ్ళు చేసుకుంటారు కదా ఇప్పుడు హెల్త్ కార్డ్స్. అదే అదే ఓన్లీ ఆరోగ్యశ్రీ తప్ప అన్ని నడుస్తాయి. జేహెచ్ఎస్ కూడా నడుస్తుందా సార్? జేహెచ్ఎస్ జర్నలిస్ట్ హెల్త్ అంటే జేహెచ్ఎస్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నడుస్తుంది. థర్డ్ పార్టీ లేదు సార్, లేదు కొంతమంది థర్డ్ పార్టీ ఉన్నాయి. సో ఆ విధంగా మేము చాలా రకాల వైద్య సేవలు అందిస్తాం, మీకు తెలుసు కదా. అందులో భాగంగా ఇది కొత్తగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా మందికి వయసులో నిమిత్తం అవునవును సార్, ప్రతి ఒక్కరికి వస్తుంది సమస్య కాబట్టి అందరికి వచ్చింది. గత 2 months నుంచి ఈ మన పాంప్లెట్ చూసి కానీ పేషెంట్ చాలా సాటిస్ఫాక్షన్, మౌత్ పబ్లిసిటీతో కూడా వస్తున్నారు. 4 కేసెస్ చేసాం లాస్ట్ మంత్. వాళ్ళు ఈ నెలకు 2-3 కేసులు వచ్చేసాయి మళ్ళీ. అట్లా తక్కువ ప్యాకేజెస్లో పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా బాగుండటం వల్ల ఇంకా ఫర్దర్గా మేము ఇంప్రూవ్ చేస్తాం. అవును, మా దగ్గర ఎక్స్పీరియన్స్ సర్జన్స్ చేస్తున్నాం. ముగ్గురు కూడా ఎక్స్పీరియన్స్ సర్జన్స్. పేషెంట్ సాటిస్ఫాక్షన్ అయితే 95% బాగుంది, ఇబ్బంది లేదు. రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, క్విక్ రికవరీ. బెడ్ రెస్ట్ కూడా ఏం అవసరం లేదు, సెకండ్ డే నడిపిస్తాం అంతే.
సెకండ్ డే అడ్మిషన్, థర్డ్ డే డిశ్చార్జ్. ఇంతకుముందు స్టార్ట్ అయిందా సార్ వేరే వాళ్ళకు? అంటే ఇంతకుముందు చేసాం కానీ ఇంత తక్కువ ప్యాకేజీలో చేయలేదు. చేయలేదు. ఇది ఓన్లీ సంక్షేమ దృష్టిలో పెట్టిన స్కీమ్ ఇది. అంటే పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడాలని చేసిన పెట్టిన ఇంతకుముందు చేసాము. అప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్తోనే చేశారు. అప్పుడు సార్ వాళ్ళు ఈ మధ్య ఈ డెసిషన్ తీసుకున్న కాడి నుంచి మేము ఇంకా అది చేసేస్తున్నాం. గత 2 months నుంచి పెట్టారు. దీంట్లో వైద్యులు సహకారం కూడా ఉందండి. వారు కూడా కొంత తగ్గించి ఫీజు కూడా తగ్గించుకుని ఈ పేద రోగులకి సేవ చేద్దాం ఉద్దేశంతో మొదలు పెట్టాం అన్నమాట కార్యక్రమం. అర్థమైందా? నేను డౌట్స్ ఉంటే అడగచ్చు. చెప్పండి. అంటే ఇంతకుముందు చేసుకున్న రోగులు ఉంటారు కదా సార్, ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళు, వాళ్ళ నుంచి ఏ విధంగా స్పందన ఉంది సార్ ఇప్పుడు? చెప్పే కదా ఇప్పుడే ఫీడ్బ్యాక్ ఆల్రెడీ బాగుంది. లాస్ట్ మంత్ చేసిన పేషెంటే ఈ నెలతో వచ్చి రికవరీ అయిన వాళ్ళు చేయించుకున్నారు. ఇప్పుడు Okay, మార్నింగ్ కూడా తీసుకొచ్చి ఇప్పుడే తీసుకొచ్చి ఒకటి ఓకే సార్. ఇప్పుడు వచ్చింది కూడా లాస్ట్ మంత్ పేషెంట్ అటెండర్స్ వల్ల వచ్చిన వాళ్ళే. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేశారు. ఓకే, వాళ్ళ రిఫరెన్స్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ మళ్ళీ అలా వచ్చిన కేసెస్ అన్ని అంటే వాళ్ళు ప్యాకేజీ సాటిస్ఫై అయ్యారు, ట్రీట్మెంట్ పరంగా హాస్పిటల్ పరంగా అంతా సాటిస్ఫై అయిన తర్వాత వస్తున్నారు వాళ్ళు కూడా.